ఆవేశంలో చేసే ఒక తప్పు చాలా జీవితాన్ని కోల్పోయేలా చేస్తుందని, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని తెలీదా? ఎందుకు ఈ తప్పు చేశావు? నేనే తప్పు చేయలేదు. భగవద్గీత సాక్షిగా, నా మనస్సాక్షిగా అక్కడున్న నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నాకు ఒక మనసు ఉంటుంది, అందులో ఎవరికో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. నచ్చని వాళ్ళని నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా సార్. నేను అమ్మాయి విషయంలో చేసింది కూడా అదే. నేను ప్రేమించలేదని చెప్పా, అంతే. అది కూడా తప్పంటే, దానికి కూడా శిక్ష అనుభవించాలి అంటే ఇదెక్కడి న్యాయం సార్? సార్ నేను ఏ తప్పు చేయలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి పదే పదే అంత ఎమోషనల్గా అరిచి చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు, దోషి నిర్దోషైపోడు. ఒక అమాయకురాలి ప్రాణాలు తీసినందుకు, ఒక తల్లికి కడుపు కోత మిగిల్చినందుకు అతను శిక్ష అనుభవించాల్సిందే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇలాంటి జాలీ దయాలేని మనిషి, ప్రాణాలంటే విలువలేని వాడి కోసం ఇంకా కోర్టు సమయాన్ని వృధా చేయడం అనవసరం. ఎలాంటి జాలీ దయ చూపకుండా కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఆపండి. ఎందుకు ఒక మంచి మనిషిని మనసు లేని వాడిగా చిత్రీకరించాలని చూస్తున్నారు? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. చూడమ్మా, న్యాయానికి ఎవరూ అతీతులు కారు. మొన్న నువ్విచ్చిన ఆధారాలను బట్టి తమిళ హోమ్ మినిస్టర్ పిఏకే శిక్ష విధించాం. అలాగే నీ భర్త నేరం చేశాడనడానికి సాక్ష్యాలున్నాయి. లేదు, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకొచ్చి చెప్పు. చెప్పమ్మా. సార్, కంటికి కనిపించే ప్రతిదీ నిజమూ కాదు, అనుమానంతో చూపించే ప్రతిదీ సాక్ష్యం అయిపోదు. అసలు నా భర్తకి ఆ అమ్మాయి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏంటి సార్? ఆయనేమీ ఆ అమ్మాయిని మోసం చేయలేదే. తను ప్రాణాలతో ఉండడం వల్ల ఆయనకు వచ్చిన నష్టం లేదే. ఇష్టం లేదని చెప్తే సరిపోయేదానికి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి ఆయన్ని కలవడం మాట నిజం, తర్వాత లోపల ఊరేసుకున్నట్టుంది. దానికి నా భర్తే కారణం అంటే ఎలా సార్? తనన్న వేసుకుని ఉండొచ్చు, లేదంటే దీన్ని అవకాశంగా తీసుకుని వేరే ఎవరైనా చేసుండొచ్చు. కానీ నా భర్తే చేశారనడానికి సాక్ష్యం ఏంటి సార్? ఉంది యువర్ ఆనర్. సంఘటన జరిగిన చోట పోలీసులు ఆధారాల కోసం మళ్లీ వెతుకుతుండగా ఒక బలమైన సాక్ష్యం దొరికింది. ఆఖరి క్షణాల్లో రావడం వల్ల ముందే కోర్టులో ప్రవేశపెట్టలేకపోయాం. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు కీర్తి తీసుకున్న వీడియో, సూసైడ్ నోట్ పరిశీలించండి యువర్ ఆనర్.
తనని చాలా ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనే సర్వస్వం అనుకొని తన కోసం వెళ్ళాను. తను కూడా నన్ను ప్రేమించాడు అనుకున్నాను, కానీ తనకి నేనేమీ కాను. మోసపోయాను. నన్ను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. ప్రేమే నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం మాత్రం నాకెందుకు? అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నేనెవరినైతే ప్రాణంగా ప్రేమించానో ఇప్పుడు నా ప్రాణాలు విడవడానికి కూడా అతనే కారణం. అతనే మధుసూదన్ రావు. వెళ్ళిపోతున్నాను. సార్ లేదు సార్, సార్ అది నిజం కాదు. నేను తన్ని చిత్రహింసలు పెట్టడం ఏంటి సార్? నేను తన్ని తాకను కూడా తాకలేదు సార్. ఇదంతా కావాలని చేస్తున్నాను సార్. ఏదో జరుగుతుంది సార్. సార్ 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 నేనే తప్పు చేయలేదు సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లేదు సార్, ఆయన చెప్పేది నిజం. ఆయన అలాంటి వారు కాదు. ఇదంతా నా భర్తకి శిక్ష పడాలని వాళ్ళు ఆడుతున్న నాటకం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇంక ఈ కేసులో కోర్టు వినవలసింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళొచ్చు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట బాధితురాలి సూసైడ్ వీడియోని మరణ వాంగ్మూలంగా ధృవీకరిస్తూ ముద్దాయి మధుసూదన్ రావుకి ఐపీసీ సెక్షన్ 306, 309 ప్రకారం 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చేసింది కరుసైన కాలం ఎగు పెట్టిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా నీరుకుండ భాష గుంతుముగా పొందలేని తుబేదను ఏడో కుదిరా నా భర్తని శిక్షించండి సార్. ఆయన అమాయకుడు సార్. వదినా వదినా ప్లీజ్ వదినా వదినా. ఏడో కుదిరా. అక్క ఏడవద్దక్క, ఏడవద్దక్క. The court is adjourned. జడ్జి తాతయ్య, మా బావ చాలా మంచోడు. పాప మా అక్క ఎలా ఏడుస్తుందో చూడండి. 8 సంవత్సరాలు. బావ లేకుండా అక్క ఎలా ఉంటుంది తాతయ్య? పాపం, చిన్న పాప.
పాప లాంటి మనసు మా అక్కది. బావ లేకుండా అక్క ఉండలేదు తాతయ్య. బిడ్డ గురించి చెప్పబోయి టాపిక్ ఎలా డైవర్ట్ చేసేసినాదో చూడు. ఈ బుడ్డది అందరికంటే మహానటి మాదిరుండాదే. మీకు దండం పెడతాను తాతయ్య. బావని జైలుకి పంపించద్దు. అక్క బావని దూరం చెయ్యొద్దు తాతయ్య. మీకు దండం పెడతాను తాతయ్య. నీ మాటలు వింటే జాలేస్తుందమ్మా, కానీ నువ్వు చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలియవు. పసివాళ్ళని కోర్టుకెందుకమ్మా తెస్తారు? మధు గారు, మధు గారు, మధు గారు. బావా ప్లీజ్ బావా, అక్క నదిలి వెళ్ళదు బావా. ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ అక్క నదిలి వెళ్ళదు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ అక్క నదిలి వెళ్ళదు బావా. మధు గారు, మనం ఎవరికి అన్యాయం చేశాం? ఎందుకు ఇలా చేశాడా దేవుడు? మీరు ఒక్క క్షణం కనిపించకపోతేనే ఏదోలా ఉంటుంది. 8 సంవత్సరాలు మిమ్మల్ని చూడకుండా, మీరు లేకుండా నేను ఎలా ఉండాలి మాధవ్ గారు? నేనే పాపం చేశాను. ప్లీజ్ బావా, అక్క నదిలి వెళ్ళదు బావా. ప్లీజ్. ఇది చాలా అన్యాయం అన్నయ్య. చీమకు కూడా హానితలు పెట్ట నీకు 8 సంవత్సరాలు శిక్ష ఏంటన్నయ్య? అసలు ఆ దేవుడు ఉన్నాడా? దేవుడు ఇరుక్కారు తమ్మి, కానీ ఈ ఇడవరసితో వైరం ఉన్నోళ్ళ పక్కకి కూడా చూడడు. నా పొన్నుని కళ్యాణం చేసుకో అని బుద్ధిగా చెప్తిని ఇంటివా? ఇప్పు 8 సంవత్సరాల జైలు శిక్ష, కటకటాలతో కళ్యాణం, జైలు వందు కాపురం. ఎప్పుడు ఇరుక్కు? మీరసలు మనుషులా రాక్షసులా? అమాయకులైన మా అన్నయ్య వదినలకి ఇంత అన్యాయం చేస్తారా? మరి నాకు జరిగిన అన్యాయం మాటేమి? 20 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డని నాకు కాకుండా చేసినారు. నేనేమి కావాలా? ఇది మొదలు మట్టుందా? అసలు నరకం ఎట్లుండునో ముందు ముందు చూపిస్తా. టైం అవుతుంది, పదండి. తీసుకురండి. ఆగండి సార్, సార్ ఆగండి సార్. బావా, అన్నయ్య, బావా. అన్నయ్య.
మధుగారు 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 బాబా బాబా అయ్యో మానసి, అత్త ఏడున్నావు? వస్తున్నాం మానసి. కాసేపట్లో ఇంటి దగ్గరుంటాం. అత్త బావ మానసి, ఏమైంది? ఎనిమిది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బ్రాహ్మణి ఏమైంది? ఫోన్ ఇటు. మానసి ఏమైందమ్మా? మావయ్య కేసు ఓడిపోయినాం. బావకి 8 సంవత్సరాలు శిక్ష పడింది. ఎన్ని పూజలు చేశాను, ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నాను. చివరికి ఇలా జరిగిందేంటండి? మానసి, మృదుల ఎలా ఉంది? దాన్ని బోధార్చడం మా వల్ల అయితే లేదత్తా. నువ్వు త్వరగా రా అత్తా. వస్తున్నాం మానసి. ఏమండి, తొందరగా పోనివ్వండి. ఎంత పని చేసింది ఇళ్ళవరసి. కీర్తి, చూస్తివా? నీ ప్రేమను కాదన్నోడికి, నీ సావుకి కారణమైనోడికి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడినాది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కీర్తి. అవరు కుటుంబంలో ఒరు మనిషికి నరకం చూపించి ఇంకా సావు రాదేమీ కడవలే అని ఏడ్సేలా చెయ్యాలా? చేసి తీరుతానుమే. ఇళ్ళవరసి. చూడు నా కోడల్ని. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కడుపు నిండిందా?